హాయ్ అండి. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంత్' అండి. ట్రైలర్ అయితే బయటకొచ్చింది. ట్రైలర్ ఎలా ఉందంటే ఒక మాస్ మసాలా సినిమాలాగా కనిపిస్తుంది. అలానే ఒక అమ్మ సెంటిమెంటు కనిపిస్తూ ఉంది. విజయశాంతి గారు అమ్మగా నటిస్తున్నారు కదా! ఆ సెంటిమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్‌గా అయితే ఏదో ఒక కాంప్లెక్స్ పాయింట్ ఉంది. వాళ్ళ అమ్మగారికి ఎందుకంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్. ఇతనైతే ఒక గూండాలాగా కనిపిస్తా ఉన్నాడు. అదే పోర్ట్రేట్ అవుతుంది. ఒక పక్కన శ్రీకాంత్ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ వస్తుందో అతను అదే చెప్తున్నాడు. ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్‌కి, నిజాయితీ పరుల ఆఫీసర్‌కి కొడుగ్గా ఒక గూండానా అని అయితే పెంచడం చేత కదా అని అయితే ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది. ఓవరాల్‌గా అయితే నాకు తెలిసి ఇదే ఫైట్ కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి సినిమా వచ్చేసి ఏదో నాకు తెలిసి ఒక చోట ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఊర్లో ఆ ఊరు కోసం అయితే ఇతను గూండాగా మారాడు, రౌడీగా మారాడు అనిపిస్తుంది కళ్యాణ్‌రామ్. ఆ తర్వాత మీరు చూసుకుంటే విజయశాంతి గారు ఒక సిన్సియర్ ఆఫీసర్‌గా వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అయితే నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అమ్మ కోసం కలిసి లాస్ట్‌లో పోలీస్ డ్రెస్ ఏసుకున్నాడు. అంటే ఇతను మళ్ళీ పోలీసు కూడా అయ్యేలా కనిపిస్తున్నాడు అమ్మ కోసం. మరి ఇన్ని ట్విస్ట్‌లు అయితే కనిపిస్తా ఉన్నాయి ఆ ట్రైలర్‌లో అయితే. మరి చూద్దాం మరి సినిమా చూసిన తర్వాత ఆ ఎమోషన్స్ ఎంతవరకు పండుతాయి. అలానే యాక్షన్ సీన్స్‌లో తెలిసింది భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కాకపోతే ఏందో ఒక్కటేందంటే నాకు మేకప్ లాస్ట్‌లో ఆ కన్నేందో కొంచెం తేడా కొడుతుంది. మరీ అంత ఓవర్ మేకప్ అవసరం లేదనిపించింది. అదేదో గుడ్డి కన్ను పెట్టినట్టున్నారు. మొత్తం కన్నే మూసేసి ఏదో పెట్టినట్టు అనిపిస్తుంది. అదేదో కొంచెం నాకు ఎబ్బెట్టుగా అనిపించింది. అంతకుమించి నాకు ట్రైలర్ కూడా పర్లేదనిపించింది ఓవరాల్‌గా. విజయశాంతి గారి అపియరెన్స్ కూడా కనిపిస్తుంది. మంచి యాక్టరే, మళ్ళీ మనం దాన్ని వంకబెట్టడానికి ఏం లేదు. దీనిలో కూడా ఆమె మరి అమ్మ సెంటిమెంట్‌గా ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉంది కాబట్టి మీకు 'సర్లేండి నీకెవర్లో' అంత ఫుల్ క్యారెక్టర్ కాదైతే, అంత స్కోప్ కనిపించలే నాకైతే. ఇక్కడైతే మంచి స్కోప్ ఉంది. యాక్షన్ సీన్స్ కూడా చేశారంట ఆమె. మరి చూద్దాం మరి యాక్షన్ సీన్స్ ఎలా చేశారో, అలానే మరి ఒక అమ్మగా లేకుంటే ఐపీఎస్ సిన్సియర్ ఆఫీసర్‌గా ఇంతకుముందు కూడా చాలా పోలీస్ క్యారెక్టర్ చేసింది. కానీ ఇంత గ్యాప్ తర్వాత ఆమెలోని మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా! మరి చూడాలి ఎలా ఉంటుందో దాని పెర్ఫార్మెన్స్, తాను ఎలా యాక్టింగ్ చేస్తుందో. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా అయ్యారామె. సరే ఓవరాల్‌గా చూసుకుంటే నాకు ట్రైలర్ అయితే మంచి ఇంప్రెసివ్‌గా అనిపించిందండి. మరి మీరు 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే పర్లేదనిపించింది. సినిమా అయితే చూడొచ్చు అనిపిస్తుంది. చూసి మనం మాట్లాడుకుందాం.